గుడ్ మార్నింగ్, వెల్కమ్ వెల్కమ్ ఎవరిబడి. అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారు? మొత్తం సైలెన్స్ ఉంది. నమస్తే, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? గుడ్ ఈవినింగ్ దయా సార్. బాగున్నాం సార్, అందరం బాగానే ఉన్నాం. గుడ్ ఈవినింగ్ సార్, ఎలా ఉన్నారు? ఎవరు మాట్లాడలేదు సార్. టైం 11:15 అవుతుంది. అవునవునవునవును, 11:15 అవుతుందా? అందరం 10:15 సైలెంట్ గా చూసుకుంటుంటున్నాం. 10:15 అయింది. సార్ మీరు ఇందాక 11:15 అన్నారు, అందుకని 10-12 అవుతుంది సార్. అవునవునవునవును. యాక్చువల్గా 9:30కి స్టార్ట్ అవుతాయి కదా సార్. అప్పుడప్పుడు ఉండదు, ఎప్పుడైనా 9:40 తర్వాతనే స్టార్ట్ అవుతుంది. అప్పుడప్పుడు ఎప్పుడు ఉండదు సార్ నిన్ననే అయినట్టుంది, 9:40కి స్టార్ట్ అయింది. మనకి ఎప్పుడైనా ఓకే, మనకి ఎప్పుడైనా అర్జెంటు ఏదైనా మనకి కొత్తగా అప్డేట్ వచ్చినప్పుడు కానీ ఏదైనా ఉన్నప్పుడు కానీ అవుతుంది, అంతే తప్ప. సార్ నాకు ఒకసారి షేర్ స్క్రీన్ అయితే చూద్దాం సార్. చేయండి స్క్రీన్ షేర్ అయితే చూద్దాం సార్. ట్రస్ట్ వాలెట్ మన సేపాలు సరిగా అది తీసుకుంటలేదు సార్. 10 కేక్స్ సార్. ఫస్ట్ స్క్రీన్ షేర్ చేయండి. వస్తుందా సార్? వస్తుంది. సేపాలోకి వెళ్ళండి. మరి అయిపోయిందా స్క్రీన్ షేర్? ఓకే, అందరికి ఇదే ప్రాబ్లం అవుతుంది. మరి ఇది ఇప్పటివరకు మరి ఎందుకు అవుతుందో తెలియలేదు. స్క్రీన్ షేర్ ఆన్ అవుతుంది కానీ ఇంకా ముందుకు వెళ్ళట్లేదు. అవుతుందా, వెళ్ళిపోతుందా సార్? అవునవును, మళ్ళీ ఒక 2 సార్లు చేద్దాం సార్, అయితే చూద్దాం. చేయండి. మళ్ళీ అయిపోయిందా? ప్లే స్టోర్లోకి వెళ్ళి ఒకసారి అప్డేట్ చేయండి. సార్ వెళ్ళిపోతుందా సార్? అవునవును, ఎగిరిపోతున్నట్టున్నాయి కదా. మరి ఎట్లా సార్, ఇది ఏంటి లోపం? ఎక్కడ పోతాం సార్ దీన్ని? మీరు లోపం చెప్పండి సార్, ఇది ఎందుకు ఎగిరిపోతుందో అర్థం కావట్లా. ఇది లోపం చెప్పడం అంటే నాకు రాదు, ఎందుకంటే ఇక్కడ ఎవరన్నా చూడు సార్, ఎవరికైనా ఇలా అవుతే ఏం చేశారు, ఎందుకు అవుతుంది, ఇలా ఏమన్నా ఐడియా ఉంది ఎవరికైనా? ఏది స్క్రీన్ షేర్ చేస్తుంటే సార్ అవ్వట్లేదు అంటే ఆగిపోతుంది, ఇలా ఎవరికైనా తెలుసా సార్ ఈ యొక్క ప్రాబ్లం గురించి? ఇక్కడ ఎవరికైనా తెలిస్తే కనుక మరి అడ్మిట్ చేసుకోండి సార్, లేదా మీరు ఆ సార్కి ఇలా అవుతుందా, లేకపోతే మీ అందరికి కూడా ఇలా అవుతుందా, ఎవరైనా చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శంకర్ సార్ ఇప్పుడు చూడండి సార్. ఎస్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అది ప్రాబ్లం మనది కాదు సార్, టెలిగ్రామ్ యాప్ది. ఆపుదంట సార్. అక్కడ అప్డేట్ జరుగుతుంది, దాదాపు ఇప్పటికి 1 year అవుతుందా, 6 months అబోవ్ అవుతుంది. అదే స్క్రీన్ షేర్ అనేది చాలా మంది కావట్లేదు. ఇప్పటికి కొంతమంది సాల్వ్ అయినాయి, ఇంకా మంది సాల్వ్ కాలేదు. రెగ్యులర్ గా ఎవరైతే స్క్రీన్ షేర్ చేస్తా ఉన్నారో చేయంగా అయిపోయింది, కానీ ఇప్పుడు ఇంకా కొంతమంది కూడా కాలేదు. ఇప్పుడు నేను కూడా రెగ్యులర్ గా షేర్ చేస్తా ఉంటా, కానీ నాది మధ్యలో అయిపోయింది. ఇప్పుడు నా స్క్రీన్ షేర్ కావట్లేదు, మళ్ళీ మీ వాయిస్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. వాయిస్ బాగుంది మేడం, మీరు చూసుకోండి. అస్సలు రావట్లేదు, ఒక్క వర్డ్ కూడా అర్థం కావట్లా. మేడం వాయిస్ బాగుంది మేడం సార్ది, మీకే నెట్వర్క్ చూసుకోండి. ఓకే ఓకే, మనకు నెట్వర్క్ ఇష్యూ అని కాదు, కానీ ఇక్కడ అయితే నెట్వర్క్ అయితే బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. మీ వాయిస్ బాగుంది, మీ వాయిస్ క్లియర్ ఉంది. ఓకే ఓకే సార్, ఓకే ఓకే. అయితే ఈ ఇష్యూ అనేది మనది కాదు సార్, అది టెలిగ్రామ్ యాప్ది. అక్కడ అప్డేట్స్ జరుగుతున్నాయి, చాలా రోజుల నుంచి ఇదే విధంగా ప్రాబ్లం జరుగుతున్నాయి. కొందరికి షేర్ అవుతుంది, కొందరికి షేర్ కావట్లేదు. మన కోట వెంకటేష్ గారిది షేర్ కావట్లేదు, నాది కూడా షేర్ కావట్లేదు.
సరే గ్రూప్ చేంజ్ చేయాలా సార్ మరి మళ్ళీ ఒక కొత్త క్రియేట్ చేయాలా టెలిగ్రామ్ గ్రూప్ లో? కాదు, అది గ్రూప్ ప్రాబ్లం కాదు. కాదు, అది టెలిగ్రామ్ ది ప్రాబ్లం, మీది కాదు. అంతేనా సార్? అంటే సుజాత మేడం 2-3-4 సార్లు ఓపెన్ చేస్తాంటే వస్తుంది అంటే మరి 2-3 సార్లు చేస్తున్నా, అందుకే రావట్లేదు. కంటిన్యూగా షేర్ చేస్తా ఉంటే కొందరిది సక్సెస్ అయింది, కొందరిది ఫెయిల్ అయింది. మరి అట్లా కూడా సార్ ప్రాబ్లం. సార్ ఓకే సార్, ప్రయత్నం చేద్దాం తర్వాత. మీకు ఏమైనా పర్సనల్ గా ఇబ్బంది ఉంటే మీరు ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళకు వాట్సాప్ లో స్క్రీన్ షేర్ చేసి పర్సనల్ గా కాంటాక్ట్ కాండి, మీకు ప్రాబ్లం అనేది చెప్తారు వాళ్ళు. సార్ ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రాజేష్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జీడీకే సార్. మీరు ఏం చేయండి అంటే వెయిట్ చేయండి, అలా ఓకే కంటిన్యూగా ప్రయత్నాన్ని ఆపొద్దు, అలా చేస్తూ ఉండండి. మామూలుగా ఖాళీ టైంలో కూడా అందులోకి వెళ్ళి ఒకరిద్దరికి కాల్ చేసి చేయడానికి ప్రయత్నం చేయండి. అలా చేస్తే అది ఒక్కోసారి తీసుకునే అవకాశం ఉంటుంది, కంటిన్యూ చేస్తున్నారని చెప్పేసి అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, అందుకని అది మీ సొంత ప్రాబ్లం కాదు, మీ ఒక్కరి ప్రాబ్లం కాదు అని తెలిసిపోయింది కదా. 1 minute సార్, ఒక కాల్ వచ్చింది, 1 minute. ఓకే, సో ఎందుకంటే ఓకే థ్యాంక్ యూ, ఇంత కాల్ వచ్చింది. ఇదేంటంటే కొంతమందికి అంటే మరి టెలిగ్రామ్ వాళ్ళదే ప్రాబ్లం అని చెప్పి చెప్తున్నారు. చూద్దాం, మీరైతే ఒకసారి డిలీట్ చేసి చేసుకున్నారు కదా, ఒకసారి డిలీట్ చేసి మళ్ళీ ఓటీపీ తీసుకుని మళ్ళీ అప్డేట్ అయితే చేసి ఉన్నారు కదా. తప్పలేదు. ఓకే అయితే పర్వాలేదు. సో అలాంటప్పుడు వెయిట్ చేయండి. సో ఇప్పుడు మీరు ఒక 8 మందితో మీరు గ్రూప్ అంటున్నారు కనుక ఒక 8 మందికి ఒకసారి మీరు మాట్లాడచ్చు వాట్సాప్లో. లేదా ఇంకొక ఆప్షన్ ఇస్తాను మీకు, మీరు పరిశ్రమ కావాల్సిన పని లేదు. ఓకే, గూగుల్ మీట్ ఓకే, గూగుల్ మీట్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు 100 మెంబర్స్తో మాట్లాడచ్చు. ఇక టెన్షన్ పడాల్సిన ఏముంది, మీరు అయ్యో నాకు గ్రూప్ ఉంది సార్, నాకు టీం ఉంది, వాళ్ళతో నేను మాట్లాడాలి అని అలా వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఓకేనా, సిర్ఫ్ 8 మందితో మాట్లాడాలనుకుంటే వాట్సాప్లో మ్యూచువల్ కాల్లో 8 మందితో మాట్లాడచ్చు, 8 మందితో స్క్రీన్ షేర్ చేయొచ్చు. 8 మందికి నువ్వు స్క్రీన్ షేర్ చేసేది కనబడుతుంది, ఆ ఛాన్స్ వాట్సాప్లో ఉంది. ఓకే, అంతకంటే ఎక్కువ మెంబర్స్ నాకు ఉన్నారు, నేను వాళ్ళతో మాట్లాడాలి, ఓకే ఎట్ ఎ టైం ఒకేసారి వాళ్ళతో మాట్లాడాలనుకుంటే కనుక మీకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సారీ మర్చిపోయాను, అది గూగుల్ మీట్ ఉంది. ఆ గూగుల్ మీట్లో మీరు 1, 2, 3, 4 కాదు సార్, 100 మెంబర్స్కి ఛాన్సెస్ ఉంది ఎట్ టైం మాట్లాడడానికి. ఓకేనా, మనం ముందాగానే ప్రయత్నం చేస్తానని చెప్పాను అన్నది కూడా అదే. సో డోంట్ వరీ, ఒక టెలిగ్రామ్ ఏముంది అయ్యో ఎట్లా ఇంకా మళ్ళీ ఎట్లా అనేది లేదు. అందుకని చెప్పేసి మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. కనుక అది టెలిగ్రామ్ మన గూగుల్ మీట్కి వెళ్ళి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా జీడికే శ్రీనివాస్ సార్? డౌట్ ఉంటే ఇక్కడ అడిగినా పర్లేదు, లేదంటే పర్సనల్ కాల్ చేసిన గూగుల్ మీట్ని ఏ విధంగా చేయాలా అనేది సింపుల్, అదేం లేదు. సేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీరు ప్లే స్టోర్ నుంచి వెళ్ళి గూగుల్ మీట్ డౌన్లోడ్ చేసుకోండి. యథావిధిగా మెయిల్ ఐడి అడుగుతుంది, ఫోన్ నెంబర్ అడిగితే ఫోన్ నెంబర్ ఇవ్వండి, ప్రాబ్లం లేదు. సింపుల్గా అయిపోతుంది అనమాట, ఏమీ లేదు అందులో పెద్దగా. చెప్పండి, మైక్ ఓపెన్ చేసుకున్నారుగా, మాట్లాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో లాట్ ఆఫ్ మనకి ఇప్పుడు అడ్వాంటేజ్ ఉన్నది. ఏది కూడా ఒకటి మీకు స్క్రీన్ షేర్ చూపిస్తాను. కొంతమంది వాట్సాప్లో స్క్రీన్ షేర్ ఎలా చేయాలనేది కూడా చేయలేకపోతున్నారు. వాట్సాప్లో స్క్రీన్ షేర్ చేయాలా, అది కూడా చాలామంది ఇప్పుడు అప్డేట్ వచ్చిందంటే. ఇంతకుముందు ఏంటంటే స్క్రీన్ షేర్ చేయాలంటే ఈజీ ఉండే, టక్ ఒక 2 సార్లు క్లిక్ చేస్తే అయిపోతుండే. ఇప్పుడు 3 సార్లు 4 సార్లు అది క్లిక్ చేయడం అంతే. దానికి వర్రీ అవుతున్నారు, అయ్యో ఎట్లా చేయాలని.
మీరు వాట్సాప్లో స్క్రీన్ షేర్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా స్క్రీన్ షేర్ అవుతుంది. ఒకవేళ మీరు వాట్సాప్లో ఉంటే ఫస్ట్ ఎవరైతే స్క్రీన్ షేర్ చేస్తారో, అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, ఎదుటి వ్యక్తికి స్క్రీన్ షేర్ చేయాలి అనుకుంటే తను వీడియో ఆన్ చేయాలి ముందుగా. ఎదుటి వ్యక్తి అతను నాకు స్క్రీన్ షేర్ చేయాలనుకుంటున్నాడు, మేము ఇద్దరం లైన్లో ఉన్నాం ఎగ్జాంపుల్, ఎదుటి వ్యక్తి స్క్రీన్ షేర్ చేసి చూపించాలనుకుంటున్నాడు నాకు, అంటే అతనిది వీడియో ఆన్ చేయాలా. ఈవెన్ నేను ఒకసారి వీడియో ఆన్ చేసి నేను కనబడకుండా ఉన్నా పర్వాలేదు, అంటే నేను వీడియో బంద్ చేసినా పర్వాలేదు, యాక్సెప్ట్ చేసి ఫస్ట్ కాల్ అయితే యాక్సెప్ట్ చేయాలి వీడియోది. సో ఆ తర్వాత వీడియో బంద్ పెట్టుకున్నా పర్లేదు, కానీ అతనిది మాత్రం వీడియో ఆన్ ఉండాలి. ఆన్ ఉన్న తర్వాత అది వాట్సాప్ మీద ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళు ఏం చేయాలంటే, నీకు సిన్సియర్ చేయాలంటే జస్ట్ స్క్రీన్ టచ్ చేయండి. స్క్రీన్ టచ్ చేస్తే అక్కడ 3 గీతలు వస్తాయి, కిందనో పైన కొన్ని మొబైల్ ఎడం పక్క, కొన్ని మొబైల్ కుడి పక్కకు అడ్డంగా 3 చుక్కలు వస్తున్నాయి. దాన్ని క్లిక్ టచ్ చేస్తే షేర్ స్క్రీన్ అని వస్తుంది. ఆ తర్వాత నవ్వు అని వస్తుంది. వచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు వాట్సాప్కి వెళ్ళకుండా ఏదైతే అప్లికేషనో లేకపోతే ఇంకేది చూపించాలనుకుంటున్నారో, లేకపోతే ట్రస్ట్ వాలెట్ కావచ్చు, ఆ ట్రస్ట్ వాలెట్ మీద క్లిక్ చేయండి. వీళ్ళకి ఎదుటి వ్యక్తికి స్క్రీన్ షేర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సింపుల్ కదా. సో ఈ విధంగా నేర్చుకోండి ప్రతిదీ. ఇప్పుడు ఇలాంటి బిజినెస్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మామూలు విషయాలు అనమాట. అందుకని చెప్పేసి ఖచ్చితంగా నేర్చుకోవాలా. ఓకేనా. సో ఇది ట్రస్ట్ వ్యాలెట్లో మన వాట్సాప్లో 8 మెంబర్స్ మీరు ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు. ఓకేనా, 8 మెంబర్స్ మాట్లాడుకోవచ్చు. సో ఎక్కువ మెంబర్స్ అయితే గూగుల్ మీట్లో మీరు, ఓకేనా, గూగుల్ మీట్లో మాట్లాడుకోండి. ఓకేనా. కాకపోతే అందరికి కూడా గూగుల్ మీట్ ఉండాలి. మరి మీరు ఎంతమందితో మాట్లాడుకోవాలనుకుంటున్నారో అంతమందికి కూడా. ఇప్పుడు టెలిగ్రామ్తో మాట్లాడాలనుకుంటున్నారు, మరి అందరికీ టెలిగ్రామ్ ఉన్న వాళ్ళే, టెలిగ్రామ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళే కదా ఇందులోకి రావచ్చు. అంతే, అది కూడా సేమ్ అలాగే గూగుల్ మీట్. చూడండి, ఇది యాప్ స్టోర్, ఇది యాప్ స్టోర్ మీదేమో, అంటే ఆండ్రాయిడ్ ఉన్న వాళ్ళకేమో ప్లే స్టోర్. సో వెళ్ళి అక్కడ GOOGLE గూగుల్, చూడండి ఇక్కడ అలానే వచ్చింది గూగుల్ మీట్. ఇలా గూగుల్ మీట్ మీద క్లిక్ చేసామంటే సెకండ్ చూడండి గూగుల్ మీట్ అని వస్తుంది. ఇక్కడ ఓపెన్ ఎందుకు వస్తుందంటే నేను ఆల్రెడీ నా గూగుల్ మీట్ ఉంది కనుక అట్లా వస్తుంది. మీకైతే ఇన్స్టాల్ అని వస్తుంది. ఓకే, ఇది ఓపెన్ చేసిన తర్వాత మీకు మామూలుగా మనము ఎలాగైతే వాట్సాప్ చేసుకున్నప్పుడు ఎలాగైతే మనకి అదే మెయిల్ ఐడి ఇలాంటివి అడుగుతుందో అలాగే ఇక్కడ కూడా కొన్ని అడుగుతుంది. దాన్ని క్లిక్ చేశారు అంటే గతం. ఓకేనా. ఫోన్ నెంబర్ అడిగితే ఫోన్ నెంబర్ కూడా ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా. ఇక్కడ చూడండి న్యూ స్టార్ట్ ఏ కాల్. ఓకే, క్రియేట్ లింక్ కూడా ఉంది. సో ఇలా వచ్చేసాయి, ఇవి అవసరం లేదనుకోండి. అక్కడ షెడ్యూల్ పెట్టుకోవచ్చు, గ్రూప్ కాల్ మాట్లాడచ్చు. గ్రూప్ కాల్ మీద క్లిక్ చేస్తే సో ఎవరికి కావాలనేది కూడా ఇట్లా క్లిక్ చేసుకొని మాట్లాడచ్చు. అలాగే క్రియేట్ లింక్, సింపుల్. సో డిస్మిస్, అండ్ ఇక్కడ లింక్ అనేది ఆల్రెడీ వచ్చేసింది. అలా ఇలా కాపీ చేసి లేదా ఇలా షేర్ చేసినా కూడా చూడండి. ఇప్పుడు ఈ లింక్ నేను ఒకరికి పంపించాలనుకుంటున్నాను, ఏమవుతుంది, ఇలా క్లిక్ చేశానంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకే, సెండ్. ఓకే, వాట్సాప్లో అలాగే వెళ్ళిపోయింది. సింపుల్ అనమాట. అందుకని అంత ఈజీ, ఏం పెద్దగా లేదు, ఎందుకంటే చాలా మనం ముందుకెళ్తున్నాం. ఓకే, లేదంటే పర్పెచువల్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఏఐని అడగడమే, అంతే, ఇంకో ముచ్చట్లేదు. హౌ టు కనెక్ట్ ఇన్ గూగుల్ మీట్. సారీ, ఇక్కడ మనము మాట్లాడుతున్నాం కనుక ఇక్కడ అలో చేయట్లేదు మైకు, అందుకని చెప్పేసి మనము వచ్చింది పెట్టలేదు మైకు. అందరు చెప్పేసి మనం ఓవర్ వచ్చినట్టు, ఇది తెలుగులో వస్తుంది ఇక్కడ. సో గూగుల్ మీట్ని నేను ఎలా కనెక్ట్ చేసుకోవాలి.
ఏదో వచ్చింది ఇక్కడ. ఓకే, అలా కాదు, మైక్ పెట్టలేదు. అచ్చా, మైక్ పెట్టలేనా? మైక్ పెట్టానే. పీవీసీ మెటా ప్రైస్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? ఎందుకంటే ఇక్కడ కరెక్ట్గా రాలేదు, అందుకని చెప్పేసి దానికి అర్థం కాలేదు. ఓకేనా, లెవిట్. ఇక్కడ మనము ఏదన్నా మనం అడగచ్చు అనమాట ఇక్కడ, లేదంటే రాయాలి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ తెలుగులో అడగచ్చు మనము ఏదైనా అవసరం అయితే. బట్ ఇప్పుడు ఏఐ టెక్నాలజీ చాలా వచ్చేసింది అనమాట. పీవీసీ మెటా when increase ప్రైస్. సో ఇది మనం గూగుల్ అడుగుతున్నాం, సారీ ఇది ఏఐని మనం అడుగుతున్నాం అనమాట. చాలాసార్లు చూసాం, అవసరం లేదు, ఒకసారి మళ్ళీ చూద్దామని. సో ఇక్కడ ఇమేజ్ అని కూడా వస్తున్నాయి. సో అంటే పీవీసీ మీడియాకి సంబంధించిన ఇమేజెస్ కూడా ఇక్కడ వస్తున్నాయి. మనము ఇలా కూడా చూసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఇమేజెస్ కూడా మనము ఇందులో నుంచే వస్తాయని చెప్పేసి ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా. చూడండి సార్, ఇక్కడ పీవీసీ మెటా అని రాసి చేయగానే ఇక్కడ ఇవన్నీ కనబడుతున్నాయి ఇమేజెస్. ఏఐ వాళ్ళు ఇస్తున్నారు. ఓకే, ప్రైజ్ ఇస్తున్నారు, కరెంట్ మార్కెట్, క్రిప్టో మార్కెట్, ట్రిలియన్స్. సో ఈ విధంగా మనకి అంటే ఏఐ కూడా చెబుతుంది అనమాట. ఇలా మనం అడగగానే పీవీసీ రెజిన్ ప్రైస్ $, పేర్ కౌంట్, పీవీసీ రెజిన్. ఓకే, సో ఈ విధంగా ఉంది. బ్యాకెట్లో వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ సోర్స్ అంటే దేని గురించి చెప్తున్నారు చూద్దాం ఒకసారి. పీవీసీ ప్రైజ్ ప్రిడిక్షన్ అండ్ పీవీసీ లైవ్ ప్రైజ్ టుడే, ఇలాంటివి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో పీవీసీ టుడే, వన్ పీవీసీ మెటా కరెంట్లీ కాస్ట్ 0.0064 అప్ టు 2.69 ఇంక్రీజ్ లాస్ట్ 24 hours. అంటే ఇక్కడ బైనాన్స్ అనేది ఇచ్చారు కదా, ఒకసారి చూద్దాం. ఇక్కడ క్లిక్ చేసి అసలు ఏమొస్తుంది అనేది. ఓ, అక్కడికి వెళ్ళిపోతుందా ఇది బైనాన్స్లో? ఓకే, లాభం లేదు ఇది. అక్కడ చూద్దాం, ఒక నిమిషం. టన్ను. ఓకే, సో 8 నెంబర్లో ఏముంది చూద్దాం ఒకసారి. 8 నెంబర్లో ఎక్కడికి కైండ్ లోర్. ఓకే, కైండ్ లోర్ అంట, ఇక్కడ కూడా చూడొచ్చు. ఓకే, సో బై ఆర్ ట్రేడ్, ఈ విధంగా కూడా మనము లైవ్ ప్రైస్ వచ్చేసి 87. ఓకే, సో కిందికి చూస్తే ఇది గ్రాఫ్. ఓకే, ఇలా చూడొచ్చు. 1 డే, 7 డే. ఓకే, 7 రోజులు అంటే ఓకే 1 month. S059 నుంచి కిందికి వచ్చింది కదా. ఓకే, 1 year. ఓకే, సో ఆల్
వాళ్ళు చూసుకుంటే అంత పైనుంచి ఇట్లా కిందకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇన్వర్టెడ్. వాట్ ఈస్ ఇన్వర్టెడ్? 1 డే డిఫాల్ట్ అది ఇన్వర్టెడ్. ఓకే, సో కంపేర్ విత్ అంటున్నాడు. కంపేర్ విత్ ఇక్కడ ఇచ్చాడు కదా. కంపేర్ విత్ బీటీసీ మనం చేసేది. ఇంకోటి ఏంటి, పీవీసీ మెటా బిట్కాయిన్ తర్వాతనే పీవీసీ మెటా కదా, ఎవరు అన్నా అనుకున్నా. సో ఇక్కడ బీటీసీని అది 2 కలిపి చూపిస్తుంది. ఓకే, సో నా వాయిస్ క్లియర్ ఉందా అయితే? ఎందుకంటే సైలెన్స్ ఉంది అందుకని. సార్ క్లియర్ గానే ఉంది సార్, క్లియర్ గా ఉంది. ఓకే సార్. చాలా ఇది కైన్ లోర్ అంటే నేను ఎప్పుడు ఓపెన్ చేయలే. ఇప్పుడు ఓన్లీ మన ఏఐ టెక్నాలజీ చూపించింది ఇది పర్పెచువల్ అని, చాట్ జీపీటీ లాగా. అది క్లిక్ చేస్తే ఇవన్నీ వచ్చాయి. ఎందుకంటే ఇవి మనం యథావిధిగా కైన్ మార్కెట్ క్యాప్లో చూస్తాం, కానీ ఇక్కడ ఇంకా బాగానే వచ్చాయి. 24 hours వాల్యూమ్ 2.8K, ర్యాంక్ 2923 వాల్యూమ్లో 24 hours 30% ప్లస్. సో సర్క్యులేట్ సప్లై ఇవ్వాలి. ఇక్కడ టోటల్ సప్లై ఇచ్చారు, మ్యాక్సిమం సప్లై ఇచ్చారు. స్టార్ట్ డేట్ 9 April 2023 అంట. ఓకే, ఆల్ టైమ్ హై 2.7 చూపిస్తుంది ఇక్కడ. ప్లాట్ఫామ్ బైనాన్స్ ప్లాన్ సార్. ప్లాట్ఫామ్ చూడండి సార్, మనము బైనాన్స్ ఎంతో ఉన్నట్టుగా చూపిస్తుంది ఇది. చూడండి సార్, ఎందుకంటే నిజంగా గ్రేటే ఇది. ఓకే, సో మార్కెట్ క్యాప్ ఫస్ట్ 13.1 million, ర్యాంక్ 3. ఫస్ట్ చూడండి సార్, ఎఫ్డివి. సో 13.1 million. ఇక్కడ 24 రేంజ్, 52 రేంజ్, ఆల్ టైమ్ హై. ఓకే, అదొకటి డిఫాల్ట్, అదేంటో తెలీదు. సో పీవీసీ మెటా ప్రైస్ అనాలిసిస్ ఫర్ టుడే September 6, 2025. The current price pieces meta is 00.872, price up to 1.2% is the last 24 hours. పర్సెంటేజ్ చూస్తే 1.02% అనమాట. కరెంట్లో అవైలబుల్ ఆన్ ఎక్స్చేంజ్. అండ్ పాస్ట్ 24 hours చూస్తే హ్యావ్ బీన్ ఎక్స్చేంజ్డ్. ఎంత సార్ ఇది? 24 గంటల్లో 3,15,689 పీవీసీ మెటా కాయిన్ హ్యావ్ బీన్ ఎక్స్చేంజ్డ్, విచ్ ఇస్ ద ఈక్వల్ $2,853 ట్రేడింగ్ వాల్యూమ్ అంట. అచ్చా ఓకే, అక్కడ ఇచ్చారు కదా. ఇదేమో పీవీసీ, ఈ కింద ఏమో దాని వాల్యూ, అంటే ఎక్స్చేంజ్ జరగడం అనమాట, అంటే అటు ఇటు. సో టుడే పీవీసీ ఓపెన్డ్ బై 859. It is up to 1.48% from the opening price after a drop 0.00859. It is trying to move higher from the maximum price last 30 days and 7 days. It is a value down by 8.73% and 3%, and from the minimum recorded price is the same time frame. It is up by only 1.88. అంటే ఇట్లా కంపారిజన్ తీసుకుంటే పెరగడానికి ప్రయత్నం చేస్తున్నట్టు చెప్తుంది ఇది. ఓకేనా? సో ఈ విధంగా ఉంది టీఆర్ఎక్స్. ఇది వేరే క్యాప్ చార్ట్, గాలా, పీవీసీ మెటా. చూడండి సార్, ఈ విధంగా టీఆర్ఎక్స్ అనేది అంత పైకి వెళ్ళింది, డై అనేది ఈ పైకి వెళ్ళింది, ఎల్టీసీ, గాలా, తర్వాత హైయెస్ట్ ప్రైస్ లో ఇచ్చేది సార్ ఇక్కడ. ఓకే, 13 million. ఓకే, $13 million ప్రైస్ వచ్చేసి ఇది. ఓకే, గాలా వచ్చేసి మార్కెట్ క్యాప్ ర్యాంక్ వచ్చేసి 99. సో మార్కెట్ క్యాప్ అనేది $723 million ప్రైస్. ఓకే, ఈ విధంగా చూపిస్తున్నాను. రైట్, ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. చూసుకుంటే మనము ఎక్కడెక్కడ చూడొచ్చు. ఇది నేనైతే ఫస్ట్ టైం ఓపెన్ చేశాను, ఇక్కడ నాకు ఐడియా లేదు. బట్ ఇక్కడ చాట్ జీపీటీ లాగా పర్ఫెక్చువల్ అనే దాంట్లో మనం ఓపెన్ చేస్తే ఇదంతా రావడం జరిగింది అనమాట. సో బిల్డ్ ఆఫ్ బైనాన్స్ కాయిన్ ప్లాట్ఫామ్ లాంచ్డ్ ఇన్ April 2023.
సో పీవీసీ మెటల్ రీచ్డ్ ఏ పీక్ ప్రైస్ ఆన్ డిసెంబర్ 15, 2023. కరెక్ట్, హైయెస్ట్ ప్రైస్ అప్పుడే లేదు సార్, డిసెంబర్ 2023లోనే. రికార్డెడ్ ఆన్ ఆల్ టైమ్ హై ప్రైస్ 2.70. 1 year 8 month have processed minimum level PVC dropped price by the 119 value 2.15. సో దీంట్లో యాక్చువల్లీ ఇది ఎప్పుడు వచ్చిందో తెలియదు, బట్ ఇది కరెక్ట్గా ప్రైస్ చూపించట్లేదు. హైయెస్ట్ ప్రైస్ అనేది హైయెస్ట్ ప్రైస్ అనేది మనకి 13.75 యాక్చువల్లీ, బట్ అది ఇక్కడ చూపించట్లేదు. తర్వాత కాంట్రాక్ట్ అడ్రస్ బాగా కరెక్ట్గానే వచ్చింది. సో కంపేర్డ్ టు అదర్ క్రిప్టో కాయిన్ విచ్ స్టార్టెడ్ ద సేమ్ ఇయర్ యాజ్ పీవీసీ మెటల్ ఈజ్ ఆట్ బిలో యావరేజ్ ట్రేడింగ్ వాల్యూమ్. యావరేజ్ వాల్యూమ్ ఫర్ ద అదర్ 1528 కాయిన్ స్టార్టెడ్ ఇన్ 2023 4 million విచ్ పీవీసీ హాజ్ $3K. అబ్బా, ఇట్స్ గ్రేట్ సార్. చూడండి సార్, ఇక్కడ పీవీసీ మెటల్ వచ్చిన తర్వాత 1528 కాయిన్స్ స్టార్ట్ అయినాయంట 2023లో. ఈజ్ $4 million వైల్ పీవీసీ హాజ్ $3K. పీవీసీ మెటల్ ర్యాంకింగ్ ఇన్ డిఫరెంట్ కేటగిరీ డిటర్మిన్డ్ బై మార్కెట్ క్యాపిటలైజేషన్. దీన్ని తెలుగులో చూద్దాం, బాగుంది ఇది. ఇలాంటప్పుడు ఇది తెలుగులో చదువుకుంటే బాగా వస్తుంది. కాపీ 1 minute సార్, ఎందుకంటే నాకు అర్థమైంది అక్కడ ఉన్నది కరెక్టేనా అని తెలుసుకోవాలనుకుంటే మరి ఇంగ్లీష్ అంగ్రేజీ పేస్ట్. పీవీసీ మెటా అదే సంవత్సరం ప్రారంభమైన ఇతర క్రిప్టో నాణ్యాలతో పోలిస్తే దీని ట్రేడింగ్ వాల్యూమ్ సగటు కంటే తక్కువగా ఉంది. 2023లో ప్రారంభమైన ఇతర 1528 నాణ్యాల సగటు వాల్యూమ్ వచ్చేసి 4 million అయితే ఇది జస్ట్ 3K. ఇది అర్థమైంది సార్? ఎవరైనా చెప్పండి సార్ దీనికి అర్థం. ట్రేడింగ్ వాల్యూ తక్కువ ఉందని చెప్తుంది, అది ఓకే, నాకు అర్థమైంది. అందుకే అంటాను, చిన్నప్పుడు చదువుకోమంటే చదువుకోలేదు, ఇప్పుడు ప్రాబ్లం. ఓకే, సో లివ్ ఇట్. పీవీసీ మెటల్ క్వార్టర్లీ రిటర్న్ ఏ విధంగా వస్తుంది ఇక్కడ చూడండి. క్వార్టర్లీ రిటర్న్, మంత్లీ రిటర్న్. ఓ, చాలా బాగా ఇచ్చారు సార్ ఇది. సో పీవీసీ మెటల్ మంత్లీ రిటర్న్, ఇయర్లీ. సో చూడండి సార్ ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ. ఓ, ఇయర్లీ ఏ ఇయర్ ఇది? ఫస్ట్ ఇయర్, జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్, మార్చ్, జూన్, ఫస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓహో, ఇది చాలా తెలుసుకోవాలి మరి, చాలా బాగా ఇస్తున్నారు. హిస్టారికల్ డాటా పీవీసీ మెటల్, ఇది పీవీసీ మెటల్ హిస్టారికల్ డాటా ఇక్కడ వచ్చింది సార్. 2023లో $1.52గా మనం చూస్తున్నాం ఇక్కడ. అది ఈ క్యాండిల్ చూడండి సార్, క్యాండిల్ అనుకోవచ్చు దీన్ని, లేకపోతే ఇంకేమైనా అనుకోవచ్చు. 12.12 చూపిస్తుంది, బట్ 12.75 వరకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 24లో 6.53 అంట, అది మనం చూడలేం కానీ. ఓకే, ఇది బాగుంది, వెరీ గుడ్, చాలా మెయిన్. ఓకే, సో 12.12 చూడండి సార్ ఇక్కడ. ఇలా మళ్ళీ ఎప్పుడు వెళ్తుందో చూడాలా. ఓకే, సో పీవీసీ ఆర్ఓఐ వయోలిటీ అంట. పీవీసీ ఆర్ఓఐ వయోలిటీ 2 year బిఫోర్ ఈ విధంగా ఉంది. 1 year and 6 month మనకు చాలా చాలా తగ్గిందని చెప్పుకోవచ్చు. సో అనేది ఓకే. సో ఇక్కడ మనం కంపారిజన్ బీటీస్తో ఇచ్చాం కనుక. సో పీవీసీ టెక్నికల్ ఎనలైజిస్ట్ ఎలా ఉందంటే, కమోడిటీ ఛానల్ ఇండెక్స్ 20. సో న్యాచురల్ బై. ఓకే, ఇది కొద్దిగా
డిఫికల్ట్గా ఉంది. ఇది మెల్లగా చూసుకోవాలి, అర్థమవుతుంది. ఇదే ఫస్ట్ డే మీ ఎదురుగానే ఓపెన్ చేశాను అనమాట, అందుకని. సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఏమంటారు, FAQ ఉంటుంది కదా, అదే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రైజ్ ఆఫ్ PVC మీటర్ నౌ? అవసరం లేదు, మనం చూసుకుని సరిపోతుంది ఆల్రెడీ. ద లేటెస్ట్ 7 days ప్రైస్ చేంజ్ బై. ఓకే, వాట్ ఈస్ ద PVC మీటర్ లోయెస్ట్ ప్రైస్? 0.759 మంత్ ఎగో 2024 అంట. వాట్ ఈస్ ద PVC మీటర్ మ్యాక్సిమం ప్రైస్? మ్యాక్సిమం చూసుకుంటే 2.7 అంట. 15 December 2020, 1 year ago, సంవత్సరం క్రితం. వెన్ PVC మీటర్ స్టార్టెడ్, ఇక్కడ April 9, 2023 చూపిస్తున్నారు, కానీ ఇది కాదు. వాజ్ ద డే వెన్ స్మార్ట్ కాంట్రాక్ట్ ఫర్ టోకెన్ వాజ్ స్టార్టెడ్ ఆన్ ద బైనాన్స్ కాయిన్ ప్లాట్ఫామ్ అప్రాక్సిమేట్లీ 2 years ago అంట. ఓకే, సో ఇది ఇప్పటిదాకా PVCకి సంబంధించిన ఇది ఇవ్వడం జరిగింది, డీటెయిల్స్ అనమాట. ఇదంతా కూడా PVC మీటర్ అంటే మరి అవునా, ఇది కూడా PVC మీటర్ గురించి సార్. ఇవన్నీ కూడా లైవ్ కాయిన్ ఫీడ్ 3 months ఎగో వచ్చిందా? 3 months ఎగో. ఓకే, ఒకసారి చూద్దాం ఏంటి ఫస్ట్ 3 months ఎగో అని ఏంటి చూద్దాం ఒకసారి. 2 years ఎగో అంటున్నాడు. ఓకే, ఒకసారి లైక్ చేద్దాం. లాగిన్ కమ్మంటుందా? ఓకే, లైక్ చేయాలంటే లాగిన్ కావాలా? ఓకే, ఇది అవసరం లేదు, జస్ట్ మామూలుగా ఇక్కడ చూద్దాం. ఇది ట్విట్టర్ అకౌంట్ అనమాట, ట్విట్టర్, టెలిగ్రామ్, PVC మీటర్ యొక్క. ఓకే, సో ఇది ఫాలో చేద్దాం ఒకసారి. ఫాలో పోతే మళ్ళీ ఓకే, ఆల్రెడీ ఫాలోలో ఉంది. డూ యూ వాంట్ ఫాలో PVC మీటర్? ఎస్, ఫాలో PVC మీటర్. ఓకే, సో ఇప్పుడు ఈరోజు అయ్యాం మనం ట్విట్టర్లో అది. ఓకే, ఈ మధ్యన అప్డేట్ ఏమన్నా ఇచ్చారు వీళ్ళు ఇవాళ? ఓకే, ట్విట్టర్లో కూడా ఏం అప్డేట్ లేదు అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, లేదని తెలుసు, మనం మళ్ళీ ఒకసారి ఇక్కడ అంతే ఇలా వచ్చాం అంతే. ఓకే, ఇది కూడా కట్ చేద్దాం. సో ఈ విధంగా ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. మరి ఇక్కడ మనము ఎన్ని చేసినా అదే వస్తుంది. బయింగ్ PVC మీటర్, టోకెన్ నార్మల్, ఇవన్నీ 2023లో వచ్చింది ఇది. సో ఇది ఇవన్నీ పాతయి, రీసెంట్లీ ఏం రాలేవు ఇక్కడ, అందుకని చెప్పేసి. సో సిమిలర్ క్రిప్టో కాయిన్ టు PVC మీటర్ అంటే దీని లెక్కనే తక్కువలో రేంజ్లో ఉన్న వాటిని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అయినా గ్రేటే, మనము సో మనకంటే కూడా ఇంకా తక్కువ తో కూడా ఉన్నట్టున్నాయి ఇక్కడ. అవును, చూడండి ఇక్కడ బోంక్ అంట ఎన్ని వచ్చినాయి. సిబ్ అని చెప్పి కూడా 4 సున్నాలు వచ్చాయి. పెప్పే అంటే 5-6 సున్నాలు వచ్చాయి. అంటే అందుకే సిమిలారిటీగా ఇచ్చారనమాట ఇక్కడ వాళ్ళు. సిమిలారిటీగా ఇంకా ఇవి కూడా ఉన్నాయి చూసుకోండి అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. ఓకే, ఎనీవే ఈరోజు మరి మనము చూస్తే చాలా ఇలా కూడా చూసుకోవచ్చు. coinlore.com అంటే ఇది coinlore, COIN coinlore.com అంట. ఇది అడ్డంగా చేస్తే రావట్లేదు, అడ్డంగా ఇది డాటా అడ్డంగా చేసి చూద్దామంటే అర్థలేదు. అంటే ఇది ల్యాప్టాప్లో కానీ సిస్టంలో అయితే ఇది ఫుల్గా కనబడుతుంది, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మనం, కానీ ఇది ఫోన్లో రావట్లేదు. ఓకే, సో నో ప్రాబ్లం. PVC మీటర్ గురించి ఇదంతా కూడా మనకి ఇచ్చిన ఇది అనమాట. ఇదంతా కూడా అంటే ఎలా అంటే, ఓకే, ఇక్కడ కొన్నిసార్లు ఇక్కడ ఎక్స్చేంజ్ అండ్ హిస్టారికల్. ఎక్స్చేంజ్ అంటే ఏముంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ coinlore క్రిప్టో కరెన్సీ అంటే డౌన్లోడ్ చేసుకోమంటుంది, వద్దులే. ఓకే, మార్జినల్ కంట్రీ, ఎక్స్చేంజ్ ఏమేమి ఇచ్చారు.
హౌ టు బై పీవీసీ మెటా స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇచ్చారనమాట మనకి. PancakeSwap is a decentralized exchange on the Binance platform. You cannot buy any token without Binance.com. So first of all, you need to get a BNB Binance instruction where to buy BNB. If you already have, continue with the step by step guidelines. Okay, అవసరం లేదు, మనం ఆల్రెడీ బై చేసుకుంటున్నాం. బట్ ఇక్కడ వీళ్ళు స్టెప్ బై స్టెప్ ఎలా బై చేయొచ్చు, మీరు ఎలా బై చేయాలనేది కూడా ఇందులో ఇచ్చారన్నమాట. మెటామాస్క్లో కానీ హెల్ప్ ఇంప్రూవ్ మెటామాస్క్. సో ఇదంతా కూడా పీవీసీ మెటాకు సంబంధించిన అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలా బై చేయాలా స్టెప్ బై స్టెప్ ఎక్కడెక్కడ నుంచి చేసుకోవచ్చు అనేది పూర్తిగా కూడా పీవీసీ మెటా వ్యాలెట్ కనెక్ట్ చేయాలి. ఓకే ఓకే చూడండి సార్, స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. ఆల్రెడీ మనం బై చేస్తున్నాం కనుక మనకి ఇది అవసరం లేదు, అందుకే ఫాస్ట్గా ఇలా పైకి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ స్కాన్ రిస్క్ ప్రైజ్ ఎస్ ఇవన్నీ మనము చూస్తున్నాం కదా ఆల్రెడీ. చూడండి సార్, ఇదంతా కూడా పీవీసీ మెటాకు సంబంధించిందే ఇక్కడ ఉండడం జరిగింది. ఓకే, ఇవన్నీ ఉన్నాయి చూడండి సార్. ఓకే, ఇవన్నీ మనకి ఎందుకు రేట్ పెరగాల? ఆఫ్ కోర్స్ నేను కూడా రేట్ పెరగాలనే చూస్తాను. ఓకే, సో రేట్ అనేది బై డిఫాల్ట్ వాళ్ళు నేనే చెప్పాను, నేను ఆల్రెడీ సిస్టమ్ చూసుకుంటుంది, అది అవుతుంది, చేస్తుంది, నాకేం మనకి లేదు, అవుతుంది. ఓకే, డన్ కొట్టాను ఇక్కడ. సో ఇదంతా కూడా పీవీసీ మెటా సంబంధించిన హిస్టారికల్ డాటా. కాయిన్ లోర్ ఇక్కడ వచ్చేసి కాయిన్ బేస్లో కూడా చూపిస్తుంది, కాయిన్ బేస్లో కూడా ఉన్నట్టున్నది, coinbase.com. ఇది కొద్దిగా డిఫికల్ట్ ఉన్నట్టున్నది. పీవీసీ మెటా మార్కెట్ ఎఫ్డిబి. ఓకే, అవసరం లేదు, ఏది ఓపెన్ చేసినా నన్ను ముందుగా డౌన్లోడ్ చేసుకో, అప్లోడ్ చేసుకో, ఇవే తప్ప. ఓకే, సో ఫస్ట్ డౌన్లోడ్ చేసుకో, తర్వాత నీకు ఇంకేం కావాలంటే ఇస్తా. మార్కెట్ డీటెయిల్, పీవీసీ వర్సెస్ బీటీసీ, పీవీసీ వర్సెస్ మార్కెట్, పీవీసీ వర్సెస్ ఇథెరియం. సార్ నేను కాదు సార్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా ఓపెన్ చేస్తే కూడా అలాగే వచ్చేసాయి డీటెయిల్. చూడండి, అడిషనల్ డీటెయిల్ ఏ విధంగా వచ్చిందో చూడండి సార్. నేను మామూలుగా ఓపెన్ చేస్తే కూడా మరి రీసెంట్ ట్రెండ్. సార్ అదొకటి క్లారిటీ ఉంది సార్, అది కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ. 0.0027 చూపిస్తుంది కదా, అది కువైట్ దినార్ లో. ఓకేనా, ఇండియన్ కరెన్సీ కాదు అది, యుఎస్డి కాదు అది. ఓకేనా, మళ్ళీ అదొకటి కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ. సార్ అక్కడ ప్రైజ్ ఏంటి అలా డిఫరెన్స్ చూపిస్తుందని. అవునవును, ఇది వచ్చేసి అది కువైట్ దినార్ కేడబ్ల్యూడి అంటే ఇది నేను కువైట్ లో ఉన్నాను, ఇది కువైట్ నెట్వర్క్ తీసుకుంది, ఐపీ ద్వారా తెలుసుకున్నది నేను కువైట్ లో ఉన్నానని చెప్పేసి. నేను కువైట్ అని పెట్టకున్నా కూడా ఐపీతో తెలుసుకుంటది. ఇది మనం ఎక్కడ ఉన్నామంటే ఏఐలో ఉన్నాము, ఏఐలో చూస్తున్నాము. ఏఐ అనేది మనని వాడుతుంది, బట్ ఏఐని మనం వాడాలి కానీ మనని ఏఐని వాడకూడదు. బట్ అది ఇప్పుడు ఇక్కడ చెప్పాలంటే ఇప్పుడు డైరెక్ట్గా కేడబ్ల్యూడి అనేది అది డైరెక్ట్గా చూపిస్తుంది. సో కనుక మననే ఏఐ వాడుతుంది. సో ఇదంతా కూడా మీరు ద కోస్ట్ ఆఫ్ అన్ప్రైజ్ హై రిస్క్ ఈజ్ రైట్ నౌ ఈజ్ కేడబ్ల్యూడి. ఓకేనా, ఇప్పటిదాకా కూడా ఇది కువైట్ దినార్ అనమాట, దినార్లో చూపిస్తుంది. ఇది మీకు అర్థం కాదు, నేను ఇప్పుడు చేంజ్ చేస్తాను. బట్ థ్యాంక్ యూ మీరు కూడా, ఎందుకంటే మాట్లాడేందుకు. ఎందుకంటే అందుకే కదా ఇక్కడ 12వ తారీఖు నాడు 4.20 అంటే సార్ అది ఎంత అవుతుంది అంటే ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మీకు ఇగో 4.20 కేడబ్ల్యూడి చూపిస్తుంది కదా, మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ గూగుల్లో ఓపెన్ చేసి 4.20 అంటే ఎంత అనేది మీరు చూడండి ఒకసారి. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే 1 minute, ఇది కొద్దిగా డిలేట్ ఉంది. ఓకే, కేడబ్ల్యూడి టు ఐఎన్ఆర్
అని క్లిక్ చేశారంటే గూగుల్లో మీకు కూడా సెర్చ్ అవుద్ది. ఓకేనా, మీరు కూడా రాయొచ్చు. ఇలా ఉంది కదా ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ దినార్ జాగ్ లోపల మనం ఏం రాయాలి, 4.20 అక్కడ మనకు చూపించింది. 4.20 అంటే చూడండి సార్, 1212 రూపాయల వరకు మనకు ఆ టైంలో ఉండింది ప్రైస్. ఎంత? 1212 రూపాయలు. అంటే అక్కడ కువైట్ దినార్ వచ్చేసి 4 దినార్ల 200 ఫిల్స్ అంటారు. అంటే ఫిల్స్ అంటే పైసలు. 4 రూపాయల 200 పైసలకి మన ఇండియన్ మనీ 1212 రూపాయల 220 పైసలు. ఓకేనా, అంతే కదా సార్? ఇది దాని అర్థం అదే కదా సార్? సార్ అంతే సార్. అప్పుడు అంటే ఆ పీవీసీ మెటా వాల్యూ అనేది అంత ఉందని, ఒక పీవీసీ మెటా వాల్యూ. రాజు సార్, అవును, అంతే మీకు ఉందన్నమాట అక్కడ. వాట్సాప్ లో సో ఇది మెసేజ్ కువైట్ వాట్సాప్ లో దినార్లో మెసేజ్ చూపిస్తుంది పెట్టండి అనమాట. సార్. ఓకే, సార్ పెట్టానా? పెట్టాను. చంద్రశేఖర్ సార్ ఏదో చెప్తున్నారు. సార్ వాట్సాప్ వాట్సాప్ లో లో నాకు ఒక మెసేజ్ మెసేజ్ పెట్టారా, లేకపోతే పెట్టారంట, నేను పెట్టాను? చూడమంటున్నారు. ఓకే, చూస్తాను. నేను అంటే లైవ్ పెట్టాను, లో మీరు కనబడితే ఒకసారి పర్లేదు సార్? ఫైనల్ ఫైనల్ గా ఓకే మీరు ఓకే ఒకసారి చదివేయండి సార్, చదివేయండి. షూర్ షూర్, ఖచ్చితంగా ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా అలర్ట్ చదువుతాను. అలర్ట్ మెసేజ్. రైట్ రైట్ రైట్, ఖచ్చితంగా ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా చదువుతాను. సో అలాగే ద ఫుల్లీ డిల్యూటెడ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ పీవీసీ మెటా స్టాండ్స్ ఎట్ కువైట్ దినార్ 3.99 million. The value of PVC meta of a fully diluted basic is కువైట్ దినార్ 3.99 millions. అదే ఇప్పుడు అంటే 150 కోట్లు ఏదైతే ఉందో దాని అర్థం అదే, అక్కడికి వస్తుంది అది. ఓకే, దాని సో వాల్యుయేషన్ ఇది సార్ మొత్తం. వాల్యుయేషన్ అనమాట. అంత వాల్యుయేషన్ అనేది ఉంది అని చెప్తుంది. సో హౌ డూ ఇస్ పీవీసీ మీటా వర్క్? సో ఇలాంటివి కూడా మనం క్లిక్ చేసి చూసుకోవచ్చు. పీవీసీ మీటా ఎలా మరి ముందు వర్క్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రాశారు వీళ్ళు. ఓకే, బట్ ఇక్కడ ఇంగ్లీష్లో వచ్చింది. పీవీసీ మీటా ఆపరేటర్ ఏ స్పెసిఫిక్ బ్లాక్ చైన్ నెట్వర్క్ యూటిలైజింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఫర్ ట్రాన్సాక్షన్స్. It aims to create a new virtual world and develop communication technologies similar to those in the real world. PVC Meta tokenomics is developed on a transparent economic model based on equal access and fair distribution of income in the virtual universe. The virtual అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మీకు చెప్తాను అది ఏంటనేది. ద వర్చువల్ యూనివర్స్, ద టోకెన్ సర్వీస్ యాజ్ ఏ యూనివర్సల్ ఇన్ ప్లాట్ఫామ్ కరెన్సీ యాక్టింగ్ యాజ్ అన్ ఎఫిషియంట్ పేమెంట్ వెహికల్, ఏ ట్రాన్సాక్షన్ మెకానిజం అండ్ ద కీ టు ఇన్స్టెంట్ ట్రేడింగ్ విత్ ఇన్ ద వైడ్ ecosystem. PVC Meta also provide staking, compensation and metaversal advantage to its users. Wow. ఎస్ ఎస్. సో ఇదంతా కూడా సార్ ఎవరో మనము కల్పించుకొని రాసి చెప్పేది కాదు. సో ఇదంతా కూడా మరి అందులో ఉన్నది అంటే ఏఐ టెక్నాలజీ బయటకు తీసుకొస్తుంది అనమాట. ఏముంది ఏం కథ అనేది ఇలా బయటకు తీసుకొస్తుంది అనమాట. సో అందరూ కూడా భయపడాల్సిన పని అయితే అసలే కనబడట్లేదు. చూడండి, దీన్ని తెలుగులో చూపిస్తున్నాను. ఇప్పటిదాకా ఇంగ్లీష్లో చదివాము కదా, నాకు కూడా అర్థం కాదు. పీవీసీ మీటా ఒక నిర్దిష్ట బ్లాక్ చైన్ నెట్వర్క్ పై పనిచేస్తుంది. లావాదేవీల కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇది కొత్త వర్చువల్ ప్రపంచాన్ని సృష్టించడం మరియు వాస్తవ ప్రపంచంలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. వర్చువల్ అనేది ఏంటంటే సార్, మనము మనము జస్ట్ చూడగలం, టచ్ చేయలేం. దాన్ని మనం జస్ట్ చూడగలం, టచ్ చేయలేం. దాన్నే వర్చువల్ అంటారు. వర్చువల్ అంటే ఒక నెంబర్ను మనము రాయగలము. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే క్రిప్టో కరెన్సీ వర్చువల్ కరెన్సీ. అంటే ఇప్పుడు నోట్లో మనం ఇండియన్ రూపీ INR అనుకోండి, లేదా ఇక్కడ KWD అనుకుందాం, అంటే కువైట్ దినార్. సో దీన్ని మనం వర్చువల్గా వాడుకుంటాము. ప్రింట్ చేస్తే మనం చేతిలో పట్టుకుంటాం, జేబులో పెట్టుకోవచ్చు. బట్ వర్చువల్ అనేది ఏంటంటే ఆ నెంబర్ ఉంటుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది, అన్నీ జరుగుతాయి, కానీ దాన్ని పట్టుకోలేవు, జేబులో పెట్టుకోలేవు. సో దాన్ని వర్చువల్ అంటే జస్ట్ నంబర్ మాత్రమే అనుకోవచ్చు.
లక్ష్యంగా పెట్టుకుంది పీయూష్ మెహతా. పీయూష్ మెహతా యొక్క టోకెన్ మిక్స్ వర్చువల్ విశ్వంలో సమాన యాక్సెస్ మరియు న్యాయమైన ఆదాయ పంపిణీ ఆధారంగా పారదర్శక అంటే తెలుగులో అందరికి అర్థం అవ్వట్లేదు, కానీ పారదర్శక అనేది క్రిస్టల్ క్లియర్, అంటే ఇంతకంటే క్లియర్గా ఉండదు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ క్లియర్. దాన్నే పారదర్శక ఆర్థిక నమూనాపై అభివృద్ధి చేయబడింది. టోకెన్ సార్వత్రిక ఇన్ ప్లాట్ఫామ్ కరెన్సీగా పనిచేస్తుంది. సమర్థవంతమైన చెల్లింపు వాహనంగా, లావాదేవీ యాంత్రాంగంగా మరియు విస్తృత పర్యావరణ వ్యవస్థలలో తక్షణ ట్రేడింగ్కు కీలకంగా పనిచేస్తుంది. పీవీసీ మెహతా దాని వినియోగదారులకు స్టేకింగ్ అనే ఆప్షన్ కూడా ఇచ్చింది. ఎస్, మనం చేస్తున్నాం కదా స్టేకింగ్ అండ్ ఫార్మింగ్. ఓకే, స్టేకింగ్ పరిహారం మరియు మెటావర్సల్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఎస్, మెటావర్సల్ అనేది కూడా అది ఇప్పుడు ఏదైతే మనకు కట్ అయింది, అది అయింది, ఇదైంది ఏదైతే అంటున్నామో, సో అది వాళ్ళ ప్లానింగ్ జరుగుతుంది. బట్ అన్ని చెప్పి చేస్తే అదర్ ప్లాట్ఫామ్కి అన్ని తెలిసిపోతాయి. సో దీనికి పీవీసీ మెటాకి ఎట్లంటే ఎందుకు మనం బీటీసీతో పోల్చుకుంటున్నామంటే, సార్ దీనికి పెద్ద పెద్ద వాళ్ళే పోటీ, చిన్న వాళ్ళు దీనికి పని చేయరు, పోటీకి సరిపోరు, పోటీకి రావడానికి కూడా సరిపోరు. ఇట్స్ రియల్గానే పీవీసీ మెటా అనేది రాబోయే రోజుల్లో సెకండ్ ప్లేస్లో ఉంటుందని చెప్పేసి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఫస్ట్ ప్లేస్లో బీటీసీ ఉన్న, సెకండ్ ప్లేస్లో అయితే ఇప్పటికీ మనము ఇక్కడ జరుగుతుందని బట్టి చూస్తే సెకండ్ ప్లేస్లో ఇథేరియం చూస్తాం, కానీ సెకండ్ ప్లేస్లో పీవీసీని చూస్తామని నేను అనుకుంటున్నాను. బట్ ఐ డోంట్ నో ఎప్పుడు అనేది. ఓకే, సో తర్వాత ఇక టైం కూడా దగ్గరికి వస్తుంది కనుక మనము 1 minute. సో ఇక్కడ మరి వెండి జాబిలి సో ఇక్కడ ఏమవుతుందంటే, ఎస్ ఈరోజు ఇది చెప్పాలనుకోండి నేను కూడా బాస్, చాలా మంది కూడా ఏమవుతుందంటే మన ఫోటో పెట్టుకొని, ఇప్పుడు మీరు ఆల్రెడీ టిక్ టాక్లు లేకపోతే సోషల్ మీడియా మీరు ఆల్రెడీ చూస్తున్నారు. దీన్ని ఏం చేస్తున్నారంటే, ఇది ఒక మంచి టెక్నాలజీ. ఏఐ అనేది చాలా చాలా అంటే ముందుకు వెళ్తున్న టెక్నాలజీ. అంటే మనం దాన్ని వాడాలి, కానీ పబ్లిక్ ఏం చేస్తుందంటే అదే మనని వాడేలా చేస్తుంది. ఇందాక అదే పదాన్ని వాడాను నేను. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే టెలిగ్రాములో మనము తెలియని వాళ్ళతో మాట్లాడకూడదు చెప్పాలంటే. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే మనది జస్ట్ ఒక ఫోటో లేదా ఒక ఫేస్ దొరికితే సరిపోతుంది. సో నీతోని ఏమైనా చేయిస్తున్నారు అంటే ఏఐ ద్వారా ఏదైనా చేస్తున్నారు. అందుకే 2FA వెరిఫికేషన్ పెట్టుకోమని నేను అప్పట్లో చెప్పాను ఆల్రెడీ. మనకి ఎవరు హ్యాకర్లు రారు, జరగదు కూడా అది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎవరితోనూ మాట్లాడకండి. టెలిగ్రామ్లో ఉన్న ఎవరైనా ఇప్పుడు హ్యాకర్ల కేంద్రంగా ఉన్నారు, మరియు అన్ని గ్రూపులలో చాలామంది తెలియని విదేశీయుల హ్యాకర్లు ఉన్నారు. కాబట్టి వారు హిందీలో కాదు ఇంగ్లీష్లో మాత్రమే కనిపిస్తారు. కాబట్టి టెలిగ్రామ్లో ఎవరితోనూ మాట్లాడకుండా ఉండడం మంచిది. అట్లే మీరు మాట్లాడండి, పర్వాలేదు, బట్ జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఏమవుతుందో తెలుసుకోండి. టెలిగ్రామ్ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయొద్దు. మనకు తెలిసిన వారి ఫొటోస్ పెట్టుకొని కాల్ చేస్తారు, అది ఫేక్. ఫోటో వీడియో కాల్ చేస్తున్నారు ఏఐ ద్వారా, ఫోటో మాట్లాడే విధంగా చేస్తున్నారు, ఫోటోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. 100% ఆల్రెడీ మీరు అందరూ చూశారు. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆ టెక్నాలజీని రాంగ్ ఉపయోగిస్తున్నాడు. పాపం మన తెలుగు వాళ్ళ మోడల్స్ కావచ్చు, లేకపోతే సీరియల్స్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, అంటే మన తెలుగు మహిళలు, లేకపోతే హీరోయిన్లు. ఇప్పుడు హీరో రెండు కలిసి ఉన్న ఫోటోలు ఎన్నో ఉంటే వాటిని ఇక నేను మాట్లాడకూడదు, మహిళలు కూడా ఉంటారు కనుక దాన్ని ఇక మీరు అర్థం చేసుకోండి. ఆ విధంగా చిత్రీకరిస్తున్నారు, రాంగ్గా, తప్పుగా చిత్రీకరిస్తున్నారు, అది రియల్ కాదు. అలాగే ఇక్కడ మన ఫోటోలు దొరికితే ఫోటోతో మాట్లాడించేస్తున్నారు, బట్ తప్పుడుగా ఉపయోగిస్తున్నారు అనమాట. అది మంచిగా ఉపయోగించాలా, బట్ తప్పుడు ఉపయోగిస్తున్నారు దాన్ని. ఓకే, అలాగే ఇందాక మాట్లాడిన సీరియల్ వాళ్ళే మంచి పాపం వాళ్ళ మహిళలు అంటే అమ్మాయిలు ఫోటోలు తీసుకొచ్చి వాళ్ళతో అసభ్యకరమైన అంటే ఫుల్ డబుల్ మీనింగ్ మాటలు కూడా మాట్లాడి వినిపిస్తున్నారు. అందుకని చెప్పేసి నో ప్రాబ్లం, జాగ్రత్తగా ఉండండి. నేను మీ అందరికి కూడా ఆ మధ్యన టెలిగ్రామ్ నుంచి వెళ్ళి మరి ఇక్కడికి వెళ్దామన్నది అందుకే. ఇప్పుడు మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఇక నేను దాన్ని డెవలప్ చేస్తాను, ఇది గూగుల్ మీట్ అనేది డెవలప్ చేస్తాను అనమాట. ఓకేనా?
అందుకే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మొన్నటిదాకా మరి మన అడ్మిన్ టీం మన వెంకటేష్ సార్ వచ్చేసి పూర్తిగా లేని వాళ్ళని తొలగించడం జరిగింది. వితౌట్ ఎవరైతే ఇక్కడ అన్నోన్ పర్సన్, తెలియని పర్సన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది అని చెప్పాం. ఎస్, ఖచ్చితంగా రిమూవ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ముందు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇంకేమైనా ప్రాబ్లంలు వచ్చే అవకాశాలు ఉంటే కనుక టెలిగ్రామ్లో, అందుకే మనము గూగుల్ మీట్కి వెళ్దాం అన్నది కూడా అందుకే. సో ఇక్కడ కొంతమంది కొద్దిగా ప్రాబ్లం వచ్చేమో అలా ఇలా అని అన్నారు కనుక నేను కూడా ఎస్ వాళ్ళకు కూడా కొద్దిగా అంత మనం మరి టైం ఇచ్చి చూద్దామని నేను దాన్ని డెవలప్ చేసేది ఏం లేదు, ఆల్రెడీ చిన్న సింపుల్ అది. ఓకే, ఎప్పుడో ఒకసారి వెళ్దాం. కొద్దిగా నా బిజీ కొద్దిగా వెళ్ళిపోతే కనుక వెళ్దాం అందులోకి. ఓకేనా? సో చూసారు కదా సార్, ఈరోజు పీయూష్ మేడం గురించి మీకు ఎలా అనిపించింది నాకైతే తెలియదు. సో నాకైతే ఒక్కొక్క అప్డేట్ చూస్తుంటే అంటే ఏఐ టెక్నాలజీ అయినా కూడా నీకు అబద్ధం చెప్పడానికి ఉండదు. సో చాలా విషయాలు చెప్పింది. నేను కూడా మీ ఎదురుగానే అది ఈరోజే ఓపెన్ చేశాను. అది నాకు తెలీదు, బట్ నేను జస్ట్ ఏఐ పర్ఫెక్చువల్ అనే టెక్నాలజీలోకి వెళ్ళి అడగడం జరిగింది. సో ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం, ఇంకా కూడా ముందు తెలుసుకున్నాం. సో ఫైనల్లీ మీరందరూ కూడా ఏదైతే సిస్టమ్ చెప్పిందో 2 వ్యాలెట్లు 14 తారీఖు వరకు ఉంటాయని చెప్పింది. అందులో ఉన్నవి స్టేకింగ్ చేసుకోండి, లేదా అది న్యూ వ్యాలెట్ ఫార్మింగ్ అనేది కూడా చేసేయండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, అవిటిని ఉంచుకోకండి, ఉంచుకుంటే మళ్ళీ వెళ్ళిపోతాయి. థ్యాంక్ గాడ్ 100 లోపు ఉన్నాయి కూడా మరి సిస్టమ్ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తొందరలో ఇస్తే మనం అవన్నీ కూడా చేసేస్తే బెటర్. ఓకే సార్, సో మరి టైం అయింది ఆల్రెడీ. సో మనందరం మరి ఫైండ్ అప్ చేసుకుందామా? ఇంకా ఎవరైనా 1 or 2 minutes మాట్లాడుతుంటే బెటర్. ఎస్ సార్. సూపర్ సార్ ఈరోజు. ఎందుకంటే ఏ టెక్నాలజీలో మన పీస్ మెటా గురించి చాలా పాజిటివ్ గా ఉందంట. ఎక్సలెంట్ గా ఉంది. ఎస్ సార్, అంతా కూడా పాజిటివ్. ఎస్ సార్, లైవ్ లో మీరు ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు డైరెక్ట్ మీరు ఏఐలో ఇప్పుడు లాస్ట్ చూపించింది ఏంటంటే ఆల్రెడీ అంటే కోవిడ్ కరెన్సీతో కూడా ఆల్రెడీ బయింగ్ సెల్లింగ్ అవుతుందని చెప్పి చూపించారు. ఎక్సలెంట్ సార్, అది సూపర్ సార్. అదే ఎందుకంటే అంటే వరల్డ్ వైజ్ గా దీని మీద అంటే ట్రేడింగ్ చేసుకోవచ్చు, జరగచ్చు అని అనడానికి ఇది ఒక నిదర్శనం సార్, ఇది ఒక ప్రూఫ్. అవును సార్, ఖచ్చితంగా. ఎందుకంటే మన చేతిలో మొబైల్ ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది, నువ్వు ఎక్కడున్నావు అనేది సమస్యే కాదు. అవునవును సార్. సార్ సూపర్. నిజంగా అంటే ఇంకా ఈ రోజు మీరు ఆల్రెడీ ఫస్ట్ టైం అది చూపించారు కాబట్టి ఇంకా సంథింగ్ డిఫరెంట్ కూడా మనం చూడొచ్చు ఉండగా. ఎస్ సార్, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ మాకు. థ్యాంక్ యూ. సో నేను ఏదో ప్రిపేర్ అయితే కనుక చాలా విషయాలు వెళ్తాయి, బట్ వితౌట్ ప్రిపేర్ ఇక మనము నేను ఎప్పుడో బంద్ చేశాను సార్. 2015 నుంచి 18 నుంచి బంద్ అయిపోయింది ప్రిపరేషన్. అంటే ఏదైనా లైవ్ ప్రిపరేషన్లో ఉన్నంత మజా ప్రిపరేషన్ చేసుకొని మనం ఏదో చెప్తామంటే అది తిరిగి మనకి ఉల్టా అవుతుంది. అందుకని నేను ఇప్పుడు ప్రిపరేషన్ అనేది బంద్ చేశాను సార్. థ్యాంక్ యూ. సో ఎనివే ఈ విధంగానే మనందరం కూడా ముందుకెళ్దాం. చాలా పెద్దవాళ్ళు వస్తున్నారు మీటింగ్కి, బట్ మాట్లాడట్లేదు. అందరికీ వెల్కమ్ సార్. మీరు అందరూ కూడా మీటింగ్ రావడానికి ప్రయత్నం చేయండి. సో చాలామంది పెద్ద వాళ్ళు కూడా వస్తున్నారు, రాని వాళ్ళు కూడా వస్తున్నారు. సో తోపాజ్ లీడర్లను కూడా నేను చూస్తున్నాను ఈ మధ్యన మన మీటింగ్లో. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్. మీ అందరు కూడా వెల్కమ్. రండి, అసలు యాక్చువల్లీ ఎప్పుడప్పుడు మాట్లాడండి. సో మీ అందరి వ్యాలెట్లు కూడా సార్ ఎన్నున్నా కూడా చేసేసుకోండి. బిఎన్బికి ఎవరు భయపడద్దు. ఓకేనా సార్? అందుకని చెప్పేసి బిఎన్బికి ఈరోజు నిన్న మొన్న కూడా ఒక అమెథిస్ట్ వ్యక్తి సార్ కాల్ చేసి, సార్ నేను మరి ఇప్పుడు నాకు బిఎన్బి నాకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి వాట్సాప్లో స్క్రీన్ షేర్ చేస్తూ మాట్లాడడం జరిగింది. సార్ ఈ 7,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి నాకు ఇప్పుడు బిఎన్బి మీరు చెప్పిన దాన్ని బట్టి. అట్లయితే మరి నేను ఒక పని చేస్తాను సార్, ఫోన్ తీయ అవన్నీ సార్ నేను రిడీమ్ చేయను, అటు ఇటు స్టేకింగ్ చేయను, ఇటు నేను టోకెన్ వ్యాలెట్ ఫార్మింగ్ కూడా న్యూ వ్యాలెట్ ఫార్మింగ్ కూడా చేయను అన్నారు. నేను అలా చేయకుండా ఈ 7,000 పెట్టి ఇప్పుడు నేను దగ్గర నాకు 8,000 కాయిన్స్ వస్తాయి. సో సార్ నేను కాయిన్ కొనుక్కొని పెట్టుకుంటాను, మీరేమంటారంటే నేను చెప్పాను సార్ దయచేసి అలా చేయొద్దు, మీరు అమెథిస్ట్ లీడరు. సో మీ టీం చేసుకోలేదని చెప్పేసి మీరు చేసుకోకపోవడం కాదు సార్. ఓకే, మీరు అట్లీస్ట్
ఈ ఒక్కసారి 7,000 ఖర్చు పెట్టుకోండి. ఉం? ఇంకా పై డబ్బులు ఉంటే కనుక మళ్ళీ కొనుక్కోండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. కానీ ఈ 7,000 పెట్టుకొని మాత్రం మీరు ఈ యొక్క న్యూ వ్యాలెట్, న్యూ టోకెన్, అది చేసేయండి. తర్వాత ఇక్కడనేమో ఐఓలోనేమో స్టేకింగ్, అది ఖచ్చితంగా చేయండి సార్. ఇక్కడ స్టేకింగ్లో ఎక్కువ డబ్బులు పట్టాయి, ఇక్కడ వ్యాలెట్ ఫార్మింగ్లోనే మీకు ఎక్కువ డబ్బులు అవుతాయి. అది కూడా రోజు 500 చేసుకోవాలా తొందరలోనే అని చెప్పడం జరిగింది. సో మీ అందరూ కూడా రూబీ లీడర్లు, అమితేష్ లీడర్లు, మీ అందరూ మరి మాట్లాడుకున్నా కానీ మీ వ్యాలెట్లోనే వీటిని పోగొట్టుకునేలా చేయకండి సార్. చేసుకోండి, మీకు బెనిఫిట్ ఇస్తుంది పీవీసీ మెటా సార్. ఎప్పటికైనా చెప్తున్నాను, పీవీసీ మెటా మీకు బెనిఫిట్ ఇస్తుంది. ఎస్ సార్ కరెక్టే, 100% ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా చెప్పారు సార్. ఎందుకంటే సార్ 7,000 ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటున్నారు, కానీ అంటే 7,000 అంటే ఆ వర్త్ అనేది అర్థం కావట్లేదు అక్కడ సార్కి. అంటే ఫార్మింగ్ స్టేకింగ్ కలిపి 7,000 ఓన్లీ బిఎన్బి ఛార్జ్ అవుతుందంటే సార్కి ఇంచుమించి ఎంత లేదన్నా కానీ ఒక 3 lakhs 4 lakhs వర్త్ అయ్యేది ఫండ్ అనేది అక్కడ వదిలేసుకుంటున్నారు సార్. అది సార్. ఎస్ సార్, నిజంగా అంటే మంచి సార్కి సజెషన్ అనేది మంచి సజెషన్ ఇచ్చారు సార్. అంటే మళ్ళీ కావాలంటే ఇప్పుడు బిఎన్బికి యూటిలైజ్ చేసుకుని తర్వాత కావాలంటే కొనుక్కోండి, లేదంటే కనుక విత్డ్రాల్ పెట్టుకోవడం, ఏదో ఒకటి చేయడం మంచిది. ఈ మాత్రం వదులుకుంటే మళ్ళీ తర్వాత రావు కదా సార్. మళ్ళీ డేట్ 15 అయిందంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు రిమూవ్ చేస్తారు కంపల్సరీ. దాని గురించి చేసుకోవడం మంచిది. ఎస్ సార్, అలా అనుకుంటే సార్ నా వ్యాలెట్లు అన్నిటికీ 35,000 అయినాయి సార్ మొత్తం. చూడండి సార్, అంటే పెండింగ్ ఉన్నాయన్ని ఓన్లీ గ్యాస్ ఫీజే 35,000 అయింది సార్. అంతకుముందు ఒకసారి ఒక 28,000 ఎంత అయినాయి మొత్తం అన్ని క్లియర్ చేయడానికి. 60,000 దాకా ఖర్చు అయినాయి సార్ మొత్తం ఇవన్నీ క్లియర్ చేయడానికి. అన్ని కూడా నేను ప్రతిదీ కూడా అంటే అసలు ఛాన్స్ ఉన్న మటుకు వదులుకోకుండా మొత్తం అన్ని క్లియర్ చేస్తాను సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సో డియర్ పార్ట్నర్స్, ఇక్కడ నేను పేర్లు పెట్టను మిమ్మల్ని, మీరందరూ కూడా తోపాజ్ లీడర్లు అని నాకు తెలుసు ఆ విషయం. సో అందరు కూడా మీరు కూడా దాన్ని వదలకుండా చేసుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ. మరి టైం కూడా అయింది కనుక అందరికీ నమస్తే. సో పీయూష్ మెటా మన మీటింగ్కి వచ్చిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి, సో ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన బిగ్ థ్యాంక్ చెప్తూ సో ఇక సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం సార్. జై పీయూష్ మెటా, అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఆల్ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. ఈరోజు చాలా టైం తీసుకొని మీరు మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. జై పీయూష్ మెటా అన్నారు. జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్, వెంకటేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. పీయూష్ మెటా. జై రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. అయ్యో, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గ్రేట్ మెసేజ్ సార్. ఎవరు చెప్పారు? ఎస్ సార్. జై పీయూష్ మెటా. ఎస్ సార్. జై పీయూష్ మెటా. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవరిబడి. అవును సార్, రంగయ్య సార్ ఖచ్చితంగా కరెక్టే సార్. ఎందుకంటే చెబితేనే కదా అర్థమవుతుంది. రామకృష్ణ సార్ మాట్లాడండి, దుబాయ్ నుంచి వెళ్ళి మీ వాయిస్ ఒకసారి వినిపించండి. రామకృష్ణ సార్ వాయిస్ వినబడట్లేదు. ఓకే, సరే, పర్వాలేదు. మీరు ఒకసారి నాకు వాయిస్ మెసేజ్ చేయండి, ఎందుకంటే మీ దగ్గర ఏమైనా ఉన్నాయని చూడాలా. మీది 12 words నాకు లేవు రామకృష్ణ. సరే, వెల్లుల్లా. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరికి నమస్తే. జై పీయూష్ మెటా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.